సార్ శివ రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం సార్. గురు పూర్ణిమ శుభాకాంక్షలు సార్. మీ పాదాలకు నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రపంచంలో ప్రపంచంలో గురువు అనేది వ్యక్తి కాదండి. గురువు అనేది తత్వం అండి. ఆ తత్వం అనేది అనేక రూపాల్లో, అనేక సందర్భాల్లో, అనేక ప్రదేశాల్లో, అనేక వ్యక్తుల ద్వారా, మహానుభావుల ద్వారా, మీలాంటి గురువుల ద్వారా అది ప్రసరిస్తూ ఉంటుందండి. అది ఆ కిరణాలు అందరిలోనూ వ్యాప్తి చెందుతూ ఉంటాయండి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని అందరూ చెప్తారండి ధ్యాన శ్లోకం. ఈ గురువు అనేది దక్షిణామూర్తి యొక్క తత్వం అండి. మౌనమే గురువు ద్వారా ప్రస్ఫుటం అవుతుంది. గురువు మాట్లాడుతూ జ్ఞానాన్ని బోధిస్తాడు. మాట్లాడకుండా కూడా జ్ఞానాన్ని బోధిస్తాడండి. మీరు గ్యాప్ ఇస్తూ ఉంటారు. ఆ గ్యాప్ అనేది అది మౌన భాషనండి. మీరు ఏదైనా ఒక విషయాన్ని చెప్తూ ఉంటున్నారంటే, ఆ విషయాన్ని ఎంతో క్లియర్‌గా, ఎంతో స్పష్టంగా, అవగాహన కలిగేలాగా, నెమ్మదిగా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నారండి. ఏది చెప్పినా కూడా చాలా బాగా చెప్తున్నారండి. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. చాలా స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆ మాటల్లో యొక్క మృదుత్వం, ఆ మాటల యొక్క జ్ఞానం అందరిలోకి అందాలని, అందరూ దాన్ని వినియోగించాలని ఈ గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ సవినయంగా మనవి చేస్తూ, గురువుగారు చేసే ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ అందరూ చేయాలని నేను కోరుకుంటున్నానండి. గురువు అనేది ఎప్పుడూ కూడా గురువుని అంతరంగంలో మౌనంగానే ధ్యానించండి. మౌనంగానే ధ్యానించండి. ఆ మాటల యొక్క మౌనాన్ని అంతరం అంతరంగంలోకి తీసుకోండి. వితౌట్ డిసిప్లిన్ దేర్ ఈస్ నో డివోషన్. వితౌట్ డివోషన్ దేర్ ఈస్ నో డిసిప్లిన్. బోత్ డివోషన్ అండ్ డిసిప్లిన్ బోత్ ఆర్ ఇంటర్‌లింక్డ్. ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయండి. మీరు చాలా బాగా, చాలా చక్కగా, చాలా శ్రద్ధగా, చాలా భక్తిగా, చాలా మృదువుగా, చాలా అర్థమయ్యేలాగా మధ్య మధ్యలో మీరు ఆ గ్యాప్ ఇస్తూ ఉన్నటువంటి మౌనం, ఆ మౌనంతోటి చాలా బాగా అర్థమయ్యేలాగా గ్యాప్ ఇస్తున్నారండి. చాలా సంతోషం అండి. మీ పాదాలకు నమస్కారం అండి. అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్.